వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు. గతంలో కూడా ఇన్ని అరెస్ట్ చేసింది. ఆయన తల్లిగారు బోర్ను వెలిపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద శాపనార్థాలు పెడుతూ ఏడ్చుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళు అరెస్ట్ అయ్యేసరికి ఇవన్నీ వస్తున్నాయి వీళ్ళకి. చూద్దాం. లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 23వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన నోటీసులు స్పష్టం చేసింది. ఆ వార్త ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ నోటీసులు జారీ చేసింది. 23న హాజరు కావాలంటూ. అయితే ఈ లిక్కర్ స్కామ్ లో ఆయన కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తుంది. అలాగే వ్యవహారంలో హవాలా, మనీ లాండరింగ్ రూపంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. అసలు ఎప్పటి నుంచో హల్చల్ అవుతున్న వార్త ఈయనొకడు. అలాగే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు, ఎవరెవరో రాజ్ కసిరెడ్డి అంట, ఎవరెవరో చాలా మంది వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ ఆ కసిరెడ్డి అనే వాడైతే ఒక ఆడియో రిలీజ్ చేశారు. సార్ నేను మీకు విచారణ అన్ని చెప్తున్నాను, చంపేస్తారు సార్ అన్నట్టుగా ఏవో చెప్పాడు. తర్వాత రాజిరెడ్డి అంటే ఒక ఆయన, ఏవో రకరకాల ఒక్కొక్కరుగా వస్తుంటే కింద పావులందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల వేయడం, వాళ్ళ బెయిల్ కూడా దొరకవు, లోపల ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు మాత్రం అరెస్ట్, బయటికి రావడం. అదేదో స్వతంత్ర సమరయోధుడు అరెస్ట్ అయితే బయటకు వచ్చినట్టుగా నీరాజనాలు, రప్ప అండాలు, వాళ్ళకి పూలదండలు, కటౌట్లు, వీళ్ళ తల్లులు ఏమించి బొర్రోమని ఏడుపు, నా కొడుకు అమాయకుడు నోట్లో వేలు పెట్టి నా కొరకలేడు అన్నట్టుగా మాట్లాడటం. ఎవడబ్బ సొమ్మిది?